హాయ్ ఫ్రెండ్స్, థర్డ్ గేట్ ఇన్స్టాలేషన్ కూడా జస్ట్ నౌ కంప్లీట్ అయిపోయింది. ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇంత ఆనందం కలగలేదు. అంత ఆనందం చిన్నప్పటి నుంచి కూడా ఏ విషయంలో కూడా నేను ఓవర్ ఎక్సైట్ అయిపోలేదు. టీబీ డ్యామ్ విషయంలో ఎందుకు ఓవర్ ఎక్సైట్ అవుతున్నానంటే ఇట్ ఈస్ రియలీ ద ప్రైడ్ ఆఫ్ ఆర్ కర్ణాటక. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే ఇప్పుడు వాటర్ స్టాప్ అయిపోతా ఉంది అండ్ థర్డ్ గేట్ ఇన్స్టాల్ కంప్లీట్ అయ్యింది. ఎంత హ్యాపీగా ఉందో ఆ ఒక విజువల్ కళ్ళారా చూస్తుంటే ఎన్ని నీళ్లు వేస్ట్ అయిపోయినాయి కదా, అన్ని నీళ్లు మళ్ళీ మిగులుతూ ఉంటే ఎంత సంతోషం వస్తుంది. హోప్ సక్సెస్ఫుల్లీ మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ మన డ్యామ్ నిండిపోయి మళ్ళీ మన రైతులు తాగడానికి నీళ్లు అన్నీ సంపూర్ణంగా ఈ సంవత్సరం అంతా అందరూ ఆనందించేటట్టు ఉండి మళ్ళీ ఏప్రిల్ మేలో కొత్త గేట్లన్నీ ఇన్స్టాల్ చేయాలని నేను కోరుకుంటున్నాను. చూడండి ఎంత సంతోషకరమైన మూమెంటో. నిజంగా ఐ రియలీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ టు కన్హయ్య నాయుడు గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఫర్ సెండింగ్ హిమ్ టు అస్. అండ్ ఈ కమిటీ ఇంత సక్సెస్ఫుల్గా వర్క్ చేసి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇంకా 2 గేట్లు ఈజీగా పెట్టేస్తారు. ఈ 3 పెట్టేస్తారంటే ఈ 2 గేట్లు కూడా పెట్టేస్తారు. నిజంగా వాళ్ళ ఏమంటారు ముందు ఆలోచనకి చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా చెప్తున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క గేట్ డ్యామేజ్ అయిందంటేనే చాలా బాధపడ్డాము. ఇప్పుడు అది కూడా ఇలా ఈ మూలంగా ఇన్స్టాల్ చేస్తున్నారంటే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. చూడండి అదిగో గేట్ కింద నుంచి ఎలా వచ్చేస్తుందో. ఇంకా కాసేపట్లో వాటర్ ఫ్లో కంప్లీట్గా తగ్గిపోతుంది. తగ్గేటప్పుడు నేను అంత గట్టిగా అరిశాను అన్నమాట. నేను ఎప్పుడు దేనికి ఓవర్గా సంతోషపడిపోలేదు. ఫస్ట్ టైం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. థ్యాంక్ గాడ్ థ్యాంక్ యూ కన్నయ్య నాయుడు గారు, లవ్ యూ. చాలా చాలా మంచి వర్క్ ఇది. లక్ష్మీ ఇండస్ట్రీస్ అని కూడా ఉంది ఆ గేట్ పైన, మీకు తెలుసు అనుకుంటా. ఆ గేట్ 60 ఫీట్స్ వెడల్పు అండ్ 4 అడుగుల పొడుగు గల గేట్. సో ఆ గేట్ని డ్యామ్లో ఉంచడం చాలా కష్టకరమైన విషయం అన్నమాట. సో ఆ క్రెయిన్స్ కూడా ఫస్ట్ గేట్ ఇన్స్టాల్ చేసినప్పుడు క్రెయిన్స్కున్న చైన్స్ షేక్ అయిపోయినాయి అన్నారు. ఇప్పుడు సెకండ్ టైం కూడా షివర్ అయినాయి అంట. బట్ థర్డ్ టైం సక్సెస్ఫుల్గా దిగిపోయినాయి. ఎందుకంటే వాటర్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల వాటర్కి గేట్ టచ్ చేయగానే వెంటనే నీళ్ళు ఆగిపోయిన సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. ఆ ఆనందము ఒక వారం నుంచి లాస్ట్ సండే midnight 12:50కి ఊడిపోయిన గేట్ ఇప్పటికి ఫిక్స్ అవుతుందంటే ఆనందం ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా రోజుకి 40 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఆ గేట్ నుంచి వెళ్ళిపోవడము, ఒకరోజు 60 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ కూడా వేస్ట్ అయిపోయినాయి. ఇప్పటి నుంచి ఆ వేస్టేజ్ ఉండదు. ఇంకా 2 గేట్లు కూడా ఫిక్స్ చేసేస్తే కంప్లీట్ లాక్ అయిపోతుంది ఆ గేట్. అండ్ మనకు తెలిసినట్టు ఏప్రిల్ మేలో మళ్ళీ తీసి కొత్త గేట్లు ఫిక్స్ చేస్తారు, మూవబుల్ గేట్స్. సో హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్ అండి. కానీ ఇది ముందు చేయాల్సింది. ఇంత డబ్బు, ఇంత మ్యాన్ పవరు, చాలా కష్టపడ్డారు, చాలా టెన్షన్ పడ్డారు. ఇది చూడండి నీళ్ళన్నీ స్టాప్ అయిపోయినాయి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అబ్బా.